స్టార్లు ఎవరు? ప్రపంచంలో తెరల మీద ఎగిరేవారా? నటించేవారు స్టార్ల? వారి జీవితాలు బయట భయంకరంగా ఉంటున్నాయా? తెర మీద చాలా బాగున్న జీవితాలు తెర వెనకాల అంత సరిగ్గా ఉండలేదే. వారు నిజంగా స్టార్లా అంటే ఖచ్చితంగా కాదు. నిజమైన స్టార్లు ఎవరు అంటే సత్యం వైపుగా మనుషులను తిప్పేవారు, దేవుని వైపుగా మనుషులను ఆకర్షించేవారు, సత్య మార్గంలో నడుచున్నట్లుగా ప్రజలను పురికొల్పేవారు నిజమైన నక్షత్రాలు. వారు నిజమైన స్టార్లు అని బైబిల్లో రాయబడి. వారు ప్రకాశిస్తారు, దే విల్ షైన్ అనే మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. ఆ దినములలో ప్రజలు తమ్మును శుద్ధిపరుచుకుని ప్రకాశమానులు అవుతారు అనే మాట అక్కడ రాయబడింది. ప్రియులారా, యేసు ప్రభు ఎందుకు మన కోసం సిలువలో మరణించారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు మరణించారండి? మనందరం ఆయన్ను ఆ సిలువ మీద యేసు ప్రభువుని చూసిన ప్రతిసారి గుండెలు బాదుకుని ఏడుస్తామని అనుకుంటారు కొంతమంది. యేసు ప్రభు ఎందుకు సిలువలో మరణించారు? ఆయన ఒక అటెన్షన్ గ్రాప్ చేయడానికి, ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించడానికి బహుశా సిలువ మీద చనిపోయాడేమని కొంతమంది అనుకోవచ్చు. యేసు ప్రభు ఎందుకు సిలువ మీద చనిపోయారు? ఆయన నిస్సహాయుడై తను తాను బ్రతికించుకోలేక, తను తాను కాపాడుకోలేక నిస్సహాయుడిగా సిలువ మీద చనిపోయాడు. హీ వాజ్ హెల్ప్లెస్ ఆన్ ద క్రాస్ అని కొంతమంది వ్యాఖ్యానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ద ట్రూ రీజన్, ద రియల్ ఫ్యాక్ట్ దట్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ ఫర్ ఆల్ ఆఫ్ us so that we must shine for him. మనందరం ప్రభువు కోసం ప్రకాశించు వారంగా ఉండాలని, మనందరం వెలిగే వారంగా ఉండాలనే యేసు ప్రభు సిలువలో మన కోసం మరణించారు. ఇది బైబిల్ ధృవీకరిస్తున్న సత్యం. నిజమైన వెలుగు ఉండను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని